ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర్ కలాన్ కలెక్టరేట్ సమీపంలో 40 లక్షల విలువైన అపార్ట్మెంట్ ప్లాట్లను ప్రీ లాంచ్ సందర్భంగా 12 లక్షలకే ఇస్తున్నట్లు ఒక బ్రోచర్ రిమాక్స్ కంపెనీ పేరిట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల ప్రీ లాంచ్ పేరిట జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకొని ఈ బ్రోచర్ను పరిశీలించి అనుమతులు ఉన్నాయో లేదో విచారణ చేయాలన్నారు ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ. సరైన అనుమతులు లేకపోతే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బ్రోచర్లో పేర్కొన్న స్థలం వద్ద ఇప్పటి వరకు హెచ్ఎండిఏ మున్సిపల్ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. అక్కడ స్థలం కంపెనీ పేరు మీద ఉంది, కానీ అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు. ప్రీ లాంచ్ పేరిట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని గుడ్డిగా నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు బాలకృష్ణ. రీమాక్స్ కంపెనీ పేరు మీద మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం జరిగింది. అది మా దృష్టికి రావడంతో ఈ ప్రీ లాంచింగ్ పేరుతో ఈ మధ్య జరుగుతున్న ఏవైతే మోసాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు వాస్తవం, వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి, ఇవన్నీ దర్యాప్తు చేసి అది అల్లో ఏమన్నా మోసపూరిత విధానం ఉండుంటే తగు వ్యక్తుల మీద చర్య తీసుకోవాల్సిందిగా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదుకు సంబంధించి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు ఎవరు, దానికి సంబంధించిన బాధితులు ఎవరు అనేది విచారణ జరగడం జరుగుతుంది.